హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనిమినాని ఏంటి $30 మనం కూడా పేపర్లు పట్టుకున్నాం అనుకున్నారా? ఇదేం లేదు భయ్, ఇది జస్ట్ వాటర్ రైడ్ అప్లికేషన్. ఇది ఎలా పక్కన పెట్టేస్తే ఈరోజు శుక్రవారం మనందరికీ తెలిసిందే, తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి ఏదో ఒకటి. సో దాన్ని నెగిటివిటీ చేయడానికి $30 పని కట్టుకుని పనులు ఉన్నా సరే మానుకుని మరీ వచ్చేస్తారని అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ప్రజెంట్ మన రివ్యూ ప్రకారం నాకు ఎలా అనిపించింది మా ఇంటి బంగారం సినిమా అనే విషయం గురించి మాట్లాడుకుంటే, సినిమా చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా ఈ వీకెండ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్గా సమంత వన్ మ్యాన్ షో. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ అయితే సినిమా వేరే లెవెల్లో ఉంది. ఇక ఫైట్స్ విషయానికి వస్తే ఇక క్లైమాక్స్లో ఒక చిన్న కామెడీ చిన్న బాగా పండింది. అవి మొత్తం ఓవరాల్గా థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మన పెద్ద మనిషి బోర్బెల్ గురించి మాట్లాడుకుందాం. మనోడు ఈ సినిమా రివ్యూ గురించి చెప్తూ అసలు తంబైన చూడండి ఏం పెట్టాడు అంటే, బంగారం కాదు వెండి అని పెట్టాడు. అంటే ఈడు పెద్ద సినిమాలో జాహ్నవి కపూర్ క్యారెక్టర్ గురించి, ఫెమినిజం గురించి, ఆడవాళ్ళ గురించి ఏవేవో మాట్లాడిన ఈ వ్యక్తి ఒక హీరోయిన్, ఒక లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్తో సినిమా తీస్తే అంత అద్భుతంగా యాక్షన్ సీన్స్లో నటించిన సమంత గారిని హేళన చేస్తూ అలాంటి తంబైన్స్ పెట్టచ్చా? నెక్స్ట్ ఇదే సినిమా వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ ఎవరైనా చేస్తే నువ్వు అలానే మాట్లాడతావా, అలాంటి తంబైనే పెడతావా? ఇక నెక్స్ట్ మనోడు ఈ రివ్యూ ఇచ్చాడు భయ్యా, ఇది రివ్యూ కాదు, నిజంగా మనోడు చెప్తున్నవి ఏవి కూడా రివ్యూలు కాదు. సినిమా మొత్తం కథ మొత్తం చెప్పేసి సినిమా మీద ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నాడు ఈ మనిషి. ఓకే, ఎలా ఉంది సినిమా ఇది అంటే ఫస్ట్ ఏవో పాజిటివ్ పాయింట్లు ఏవో చెప్పుకుంటూ వెళ్ళాడు ఒకటి రెండు. తర్వాత ప్రీ ఇంటర్వ్యూలకు ముందే విలన్ ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్లో సమంత్ గారు 2-3 పుషప్స్ తీస్తారు. ఏంటేంటో అసలు సినిమాలో మెయిన్ ఎలిమెంట్ మనకి ఏదైతే కిక్ ఇస్తుంది అనుకుంటామో వాటన్నిటిని కూడా రివీల్ చేసి పారదొప్పుతాను. మళ్ళీ దీనికి తోడు ఈ రివ్యూ చెప్తే మధ్యలోనే పెద్ద గురించి ఇంకో 2-3 వీడియోలు చేస్తున్నట్టు. నువ్వు ఎన్ని వీడియోలు ఏం చేయి, నేను దానికి డబుల్ చేస్తాను నీ మీద. ఎందుకంటే భయ్యా, సినిమాని చంపేద్దాం అనుకున్నవాడిని అస్సలు వేరు చేయకూడదు. కింద నా కామెంట్ సెక్షన్ చూడండి, మనవాడు ఎంత అంటే చెప్తారు కదా మనవాడు బానిసలు అని మళ్ళీ ఏదో డైలాగ్ వేస్తాడు అంటే హీరో అభిమానులకి. కానీ మరి ఆ కామెంట్ సెక్షన్లో వాడుకున్న సబ్స్క్రైబర్స్ని మరి ఏమంటారు అంటే నెగిటివిటీ బ్యాలెన్స్ అయిపోయిన వాళ్ళందరూ, నెగిటివిటీ పిచ్చి పట్టిన వాళ్ళందరూ. ఏది ఏమైనా సరే సమంత గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడడం మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా రివ్యూ చేస్తూ దీనమ్మ దానమ్మ అనే డైలాగ్ కూడా వాడాడు. ఓకే, వాడో అది నీ వ్యక్తిగత చర్చ ఏదో. కానీ ఇదే పెద్ద సినిమా విషయానికి వస్తే జాహ్నవి కపూర్ క్యారెక్టర్ని ఎంత రచ్చ చేసావురా, మామూలు రచ్చ చేసావా? కానీ అదే సమంత లాంటి ఒక హీరోయిన్ అంత కష్టపడి అంత యాక్షన్ చేసి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలు కూడా అంత కష్టపడలేదేమో. అంత కష్టపడిన సినిమా మీద నువ్వు ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నావు అంటే నీకు నిజంగా ఇవ్వాలరా బాబు, గట్టిగా కోటింగ్ ఇవ్వాలి. నువ్వు నీ వీడియోలు చేసుకుంటూ రా, నేను నా వీడియోలు చేసుకుంటూ వెళ్తాను. కాకపోతే ఎవరైతే ఈ బోర్బెల్ రివ్యూలు చూసి సినిమాకి వెళ్తున్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వీడియో రివ్యూ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళడం మీరు బొక్క. ఎందుకంటే సినిమాలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని ఇంచు ప్రతిదీ చెప్పేస్తే ఇంకా నువ్వు థియేటర్కి వెళ్ళి నువ్వేం కిక్ ఫీల్ అవుతావు బాబు, నాకు అర్థం అవుతుంది. చూడండి, పెద్ద రివ్యూస్ ఉన్నారు, రాసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు చెప్తుంటాను కదా, రంగనాథన్ గారు వీళ్ళందరూ వాళ్ళు ఎంత క్యాలిక్యులేటెడ్గా సినిమాలో మెయిన్ ప్లాట్ రివీల్ చేయకుండా చాలా నీట్గా ఒక థిన్ లైన్లో రివ్యూ చెప్తారు. అలా చెప్తే ఏం బాగుంది ఏం బాగోలేదు అనే దాంతోపాటు మన మెయిన్ సినిమాలో హైలైట్ అనేది మనకు తెలియకపోవడంలో థియేటర్లో చూసిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందుతాం. కానీ ఈ బావిలో ఉండే కప్పలో ఇచ్చే రివ్యూలు మాత్రం చూసి థియేటర్కి వెళ్తే మీకు టికెట్ డబ్బులు బొక్క. ఎందుకంటే అన్న ఓకే చూసాను రివ్యూ ఏం చెప్తాడు ఏంటని, స్టార్టింగ్ మాత్రం చాలా నీట్గా వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే అమ్మ ఇదేదో మారినట్టున్నాడు అనుకున్నాను. కానీ అదే పాత రోత, అదే పాత మాటలు, అవే పాత డైలాగులు. ఇదే సినిమా మళ్ళీ చెప్తున్నా బాలీవుడ్లో కానీ ఇంకా మలయాళంలో కానీ తమిళనాడులో కానీ వస్తే ఎవరైనా వేరే హీరోని ఎవరు చేసినా సరే, ఇదేదైతే విజయ్ సినిమాకి ఎలాంటి గోట్ సినిమాకి ఎలాంటి రివ్యూ ఇచ్చాడో దానికి మించి రివ్యూ ఇస్తాడు. కానీ ఇప్పుడు సమంత తెలుగులో కదా చేసింది, సో వీడికి ఎక్కిందట. కానీ వీడిని మైమరిపించే మిస్మరైజ్ చేసే సీన్లు లేవట. ఏం మాట్లాడుతున్నారా? బాగుందో బాగోలేదో చెప్పరా, పోనీ యావరేజ్ అని చెప్పరా? నీకు నువ్వే ఎలివేషన్లు ఇచ్చేసుకొని నీకు నువ్వే చప్పట్లు కొట్టేసుకుని వాహ్ అంటే ఎలా? దానికి తోడు సమంత గారి మా ఇంటి బంగారం రివ్యూ. అందులో పెద్ద సినిమా ఎందుకు వచ్చింది అంటే, నాకు తెలిసి పెద్ద టీం వీడి గొడ్డలు ఇప్పించింది భయ్య. నాకు అర్థమైపోయింది, వీడి మీద మామూలుగా కొద్దలేదు కేసులు, మామూలుగా కొద్దలేదు. అందుకే వీడికి
అంటే పాపం తట్టుకోలేక ఆ ఆక్రోశం వెలబెత్తడానికి ఈ మన ఇంటి బంగారం సినిమాలో కూడా పెద్ది గురించి మాట్లాడుతున్నాడంటే వీడికి ఏ రేంజ్లో గ్రడ్జ్ ఉందో చూడండి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేసినా సరే తెలుగు సినిమా అనేది తెలుగు సినిమే. దానికి తోడు ఇంకోటి అన్నాడు ఏంటంటే కొన్ని సినిమాలు ఉంటాయి $30 తీసుకుంటారు కానీ ఏమున్నది $20 తీసుకున్న సినిమా అంటే ఓరి నిన్ను ఎవడరా వెళ్ళమన్నాడు సినిమాకి అసలు. ఓకే పెద్ద సినిమాకైనా మా ఇంటి బంగారంకైనా ప్రొడ్యూసర్ కానీ ఫోన్ చేసి నిన్ను వెళ్ళమన్నాడు. నీకు నచ్చి నీ బండిలో పెట్రోల్ ఉండి నీ కార్లో డీజిల్ ఉంటే దోలకి వెళ్తావు అంతే. అంతేగాని నువ్వెవరు తగ్గించమని చెప్పడానికి ఒక ప్రోడక్ట్ని వాళ్ళకి నచ్చినట్టుగా నచ్చిన రేటుకి అమ్ముకుంటారు, నువ్వెవరు తగ్గించమని చెప్పడానికి. అలా అని మరీ దారుణంగా వేలకు వేల దొబ్బేయడం అనేది మాత్రం తప్పు, ఇది ఒప్పుకుంటా. కానీ ప్రతిసారి ఆ $30 ఫ్యాన్సీ అంటారు బాబు. నీకు సినిమా బాగుందా, యావరేజా, ఫ్లాపా, హిట్టా, అంతేగాని నా $30 $5 బొక్క $8 బొక్క నువ్వే పెద్ద బొక్క.